పక్షుల మహాశివరాత్రి. పక్షుల గ్రామంలో మహాశివరాత్రి ఉదయం సూర్యుడు ఇంకా ఉదయించక ముందే ఊరంతా సందడిగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. తుని పిచ్చుక అందరికంటే ముందు లేచి నదిలో తలస్నానం చేసి నుదుట విభూది 3 నామాలు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకొని చాలా పవిత్రంగా ఉంది. ఆమె చేతిలో ఒక గంట పట్టుకుని అందరి ఇళ్లకు వెళ్లి లేపుతోంది. తుని పిచ్చుక గంట మోగిస్తూ గట్టిగా అరుస్తూ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లేవనందరూ, ఈరోజు మహాశివరాత్రి, పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజులు. ఇంకా నిద్రపోతే ఆ శివుడికి కోపం వస్తుంది. త్వరగా లేచి స్నానాలు చేయండి. చోటు చిలుక ఇంటి ముందు, బన్ను చిలుక నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చాడు. చోటు చిలుక అప్పుడే ఇల్లు శుభ్రం చేస్తుంది. బన్ను చిలుక ఆవలిస్తూ, ఏంటితోని అంటే ఇంకా కోడి కూడా కొయ్యలేదు, సూర్యుడు కూడా రాలేదు, అప్పుడే గోల చేస్తున్నావు. ఈరోజు సండే కాదు కదా, స్కూల్ ఉందా? ఉంటే నేను వెళ్ళను, నాకు నిద్ర వస్తుంది. స్కూల్ లేదు, ఈరోజు శివరాత్రి, సెలవు. కానీ ఈరోజు సెలవు ఇచ్చింది పడుకోవడానికి కాదు బన్ను. ఈరోజు మనమందరం ఉపవాసం ఉండాలి. రోజంతా ఏం తినకూడదు, కనీసం నీళ్లు కూడా తాగకూడదు, రాత్రంతా నిద్రపోకూడదు. అప్పుడే శివుడి అనుగ్రహం కలుగుతుంది. బన్ను చిలుక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి నోరెళ్ళబెట్టి, ఏంటే ఉపవాసమా? అంటే టిఫిన్ లేదా, లంచ్ లేదా, డిన్నర్ కూడా లేదా, స్నాక్స్ కూడా లేవా? ఇది పండుగలా లేదాంటి, పెద్ద పనిష్మెంట్లా ఉంది. నా పొట్ట ఒప్పుకోదు. అసలే నేను ఎదిగే పిల్లాన్ని, నాకు గంటకోసారి ఆకలేస్తుంది. చోటు చిలుక బన్ను నెత్తి మీద మొట్టికాయ వేసి, షూ బన్ను, దేవుడి విషయంరా, ఒక్కరోజు తినకపోతే చచ్చిపోవులే. నీ పొట్టలో ఉన్న కొవ్వు కరుగుతుంది, స్లిమ్ అవుతావు. వెళ్ళి స్నానం చెయ్యి. ఈరోజు మొత్తం శివనామమే నీకు ఆహారం. బన్ను చిలుక గొనుగుతూ, శివనామం పొట్ట నింపదు కదా, దేవుడా నన్ను కాపాడు. చిచ్చుకాకి ఆమె కొడుకు చిన్నుకాకి అప్పుడే నిద్ర లేచారు. చిచ్చుకాకి ఉపవాసం అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ ఊర్లో అందరి ముందు గొప్ప కోసం నటిస్తుంది. ఆమె తన గూటిలో కొన్ని బిస్కెట్లు, పండ్లు రహస్యంగా దాచిపెడుతుంది. చిచ్చుకాకి చిన్నుతో రహస్యంగా, ఒరే చిరుగా వినరా, ఈరోజు శివరాత్రి అంట. ఆ తుని పిచ్చుక అందరినీ ఉపవాసం ఉండమంటోంది. మనకు కష్టమే, కానీ బయటపడకూడదు. ఎవరైనా అడిగితే నేను పరమ భక్తురాలిని, గాలి కూడా పీల్చకుండా ఉపవాసం ఉంటాను అని చెప్పు. కానీ ఆకలి వేస్తే మెల్లగా వచ్చి ఈ మూల దాచిన బిస్కెట్లు తిను, ఎవరికి కనిపించకూడదు సుమా. చిన్నుకాకి అమాయకంగా, మరి దేవుడికి కనిపించదా అమ్మా? దేవుడు అంతటా ఉంటాడు కదా. చిచ్చుకాకి కంగారు పడి, నార్మైరా, దేవుడు ఈ రోజు బిజీగా ఉంటాడు, అందరూ పూజలు చేస్తున్నారు కదా, మన వైపు చూడర్లే, నువ్వు నేను చెప్పింది చెయ్యి. అప్పుడే మహీగ్రద్ద తుని అక్కడికొచ్చారు. ఆ చిచ్చు, లేచావా? ఈరోజు అడవిలో ఉన్న ఆ పురాతన శివలింగం దగ్గర పూజ ఏర్పాటు చేశాం. నువ్వు చిన్ను అడవికి వెళ్ళి మారేడు ఆకులు, తుమ్మి పూలు తీసుకురావాలి. శివుడికి మారేడు ఆకులు అంటే చాలా ఇష్టం. ఉపవాసం కదా, అలసిపోకుండా జాగ్రత్తగా వెళ్ళండి. చిచ్చుకాకి భక్తిని నటిస్తూ కళ్ళు మూసుకుని చేతులు జోడించి, హర హర మహాదేవ. మహిగారు, శివుడు అంటే నాకు ప్రాణం. నా గురించి మీకు తెలుసుగా, నేను నిర్జల ఉపవాసం ఉంటాను. అసలు నాకు ఆకలే వెయ్యదు. మారేడు ఆకలేంటి, అడవిలో ఉన్న పవిత్రమైన పూలన్నీ తెస్తాను. శివుడి కోసం నా ప్రాణమైనా ఇస్తాను. చిన్నుకాకి అమ్మ వైపు ఆశ్చర్యంగా చూసి, అమ్మో, నీళ్లు కూడా తాగవా? మరి ఇందాక లోపల బిస్కెట్లు? చిచ్చుకాకి చిన్ను నోరు గట్టిగా మూసి నవ్వుతూ, చిన్నపిల్లాడివి, నీకేం తెలీదు. బిస్కెట్లు దారం చేయడానికని చెప్తున్నాడు. మహిగారు, పదరా పద, అడవికి వెళ్దాం పద. ఊరి చివరన నది ఒడ్డున ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక సహజమైన నల్లరాయి శివలింగం ఆకారంలో ఉంది. పక్షులన్నీ అక్కడికి చేరాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తుని పిచ్చుక, లూసి పౌరం ఆ రాయిని నది నీళ్లతో శుభ్రంగా కడిగి వీపూది రాసి కుంకుమ బొట్టు పెట్టి రంగురంగుల పువ్వులతో అలంకరించారు. కుహుబాతు నదిలో నుండి తామర పువ్వులు తెచ్చింది. అబ్బా, అలంకరణ చాలా బాగుంది. శివలింగం మెరిసిపోతుంది. ఇప్పుడు మనం అభిషేకం చేయాలి. కాని పాలు, పెరుగు, తేనె ఎక్కడివి? మనం పక్షులం కదా లూసి, మనకు అవి దొరకవు. మనం పవిత్రమైనది నది నీళ్లతోనే అభిషేకం చేద్దాం. గంగాదేవి నీళ్లే శివుడికి అత్యంత ప్రీతి పాత్రం. భక్తి ముఖ్యం కాని వస్తువులు కాదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదిచ్చినా సరే ఆయన సంతోషిస్తాడు. అందరూ వరుసగా వెళ్లి ఆ రాయిపై నీళ్లు పోసి తమ ముక్కులతో పూలు సమర్పిస్తూ ఓం నమ శివాయ, హరహర మహాదేవ అని మంత్రాలు చదువుతున్నారు.
బన్ను చిలుక వంతు వచ్చింది. వాడు నీరసంగా పొట్ట పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాడు. బన్ను చిలుక రాయికి దండం పెట్టుకుని, శివుడా, ఈ ఉపవాసం త్వరగా అయిపోయేలా చూడు స్వామి. రేపొద్దున్నే నాకు పెద్ద లడ్డూ ప్రసాదం, జిలేబీ దొరికేలా చూడు. నా ఆకలి బాధ నీకు అర్థమవుతుందిలే. నువ్వు కూడా విషం మింగావు కదా, నా పొట్టలో కూడా ఆకలి అనే విషం మండుతోంది. చోటు చిలుక బన్నుని పక్కకి లాగి, ఏంట్రా ఆ కోరికలు? భక్తిగా ఉండమంటే దేవుడితో బేరాలా? కాసేపు ఆకలిని మర్చిపో. చిచ్చుకాకి పూజ చేస్తూనే పక్కన ఉన్న పళ్ళెంలోని పండ్లను ఆశగా చూస్తోంది. శివుడా, ఈ పండ్లు నైవేద్యం పెట్టాక ఎవరికిస్తారు? నాకే ఇప్పించు తండ్రి. సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడుతోంది. పక్షులన్నీ అక్కడే చెట్టు కొమ్మల మీద కూర్చున్నాయి. ఇప్పుడు అసలైన కష్టమైన పరీక్ష మొదలైంది, జాగారం. గ్రామస్తులరా, ఇప్పుడు రాత్రి మొదలైంది. ఇది మహాశివరాత్రి. అంటే రాత్రంతా మేల్కొని శివనామస్మరణ చేయాలి. ఎవరూ నిద్రపోకూడదు. కనీసం కనురెప్ప కూడా వేయకూడదు. నిద్రపోతే ఉపవాసం ఫలితం దక్కదు, పుణ్యం పోతుంది. చిచ్చుకాకి ఆవలిస్తూ కళ్ళు నిలుముకుంటూ, రాత్రంతా మేల్కొని ఉండాలా? నా వల్ల కాదు బాబాయ్. నాకు 8 గంటలకే నిద్ర ముంచుకొస్తుంది. మామూలుగానే నేను తొందరగా పడుకుంటాను. ఇది చాలా అన్యాయం. అందుకే మనం నిద్ర రాకుండా ఉండడానికి భజన చేద్దాం. పాటలు పాడుకుంటే నిద్ర రాదు. లూసీ, నీ గొంతు బాగుంటుంది కదా, నువ్వు ఒక పాట అందుకో. లూసీ పావురం గొంతు సవరించుకుని ఉత్సాహంగా, సరే పాడతాను. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటేశ్వర స్వామి పాట బొమ్మ. ఈ రోజు శివరాత్రి, శివుడు పాట పాడు. నీకు మట్టి మరపు ఎక్కువైంది. ఓహో, సారీ, మర్చిపోయా. ఫ్లోలో వచ్చేసిందిలే. సరే వినండి. శివ శంకర శివ శంకర శంభో మహాదేవా. అందరూ లూసీతో గొంతు కలిపారు. కాసేపు భజన బాగానే సాగింది. కాని సమయం గడుస్తున్న కొద్దీ అర్ధరాత్రి 12 గంటలు దాటాక అందరికీ నిద్ర ముంచుకురావడం మొదలైంది. చల్లటి గాలికి కళ్ళు వాటంతట అవే మూసుకుపోతున్నాయి. బన్ను చిలుక ఒక జోగుతున్నాడు. నిద్రలో కలవరిస్తూ, ఆహా, జిలేబీ, రసగొల్లా, సాంబార్, ఆ పచ్చడేయండి. చోటు చిలుక బన్నుని తట్టి లేపి నీళ్లు చల్లి, ఒరే లే, ఇది గుడి, హోటల్ కాదు. శివనామం చెప్పు, నిద్రపోతే పాము వస్తుంది. బన్ను చిలుక ఉలిక్కిపడి లేచి, పామా ఎక్కడా? ఆ శివ శివ. మళ్ళీ నిద్రలోకి జారుతూ, ఆ శివ, పూరి, పానీపూరి, మసాలా పూరి. పక్కనే ఉన్న చిచ్చుకాకి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆమె కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ మనసు నిద్రపోతుంది. తల అటూ ఇటూ ఊగుతుంది. ఆమె నిద్రపోకుండా ఉండడానికి, అందరి కళ్ళు కప్పి పడుకోవడానికని ఒక ఉపాయం ఆలోచించింది. తనలో తాను, ఇలా అయితే కష్టం. అందరూ చూస్తూ ఉండగా నిద్రపోతే పరువు పోతుంది. నేను ఎవరికి కనిపించకుండా ఆ చెట్టెనుకున్న పెద్ద త్వరలోకి వెళ్లి కాసేపు కునుక తీస్తాను. ఎవరైనా అడిగితే ఏకాంత ధ్యానం చేస్తున్నా అని చెప్తాను. అప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. చిచ్చుకాకి మెల్లగా జారుకుని చెట్టు వెనుకున్న ఒక చీకటి తోరలో దాక్కుంది. హాయిగా ముడుచుకుని గురక పెట్టి నిద్రపోయింది. సమయం తెల్లవారుజామున 3. అందరూ చాలా కష్టపడి నిద్ర ఆపుకుంటున్నారు. ఒకరికొకరు గిల్లుకుంటున్నారు. తుని పిచ్చుక మాత్రం చాలా ఉత్సాహంగా గట్టిగా మంత్రాలు చదువుతుంది. అప్పుడే ఆమెకు ఒక వింత భయంకరమైన శబ్దం వినిపించింది. గర్ గర్. తుని పిచ్చుక పాట ఆపి, ఆగండి, అందరూ సైలెంట్ గా ఉండండి. ఏదో వింత శబ్దం వినిపిస్తోంది. అడవిలో పులేమైనా వచ్చిందా, లేక ఎలుగుబంట? అందరూ భయంతో వణికిపోయారు. నిద్రమత్తు వదిలిపోయింది. మహీగ్రద్ద తన పదునైన కళ్ళతో చుట్టూ చూసింది. పులిలో లేదు, ఇది ఏదో వింత జంతువులా ఉంది. శబ్దం చాలా దగ్గరగా ఆ చెట్టు త్వరలో నుండి వస్తుంది. రిథమిక్గా వస్తుంది. కుహుబాతు భయంతో వణికిపోతూ, అమ్మా, దయ్యమేమో. శివరాత్రి రోజు శ్మశానంలో దయ్యాలుంటాయంట. మనల్ని తినేయడానికి వచ్చిందేమో. భయపడకండి, మనమందరం ఉన్నాం కదా. పదండి, వెళ్ళి చూద్దాం. మహిగడ్డ ఉన్నారుగా. అందరూ ధైర్యం చేసుకుని ఒకరి వెనుక ఒకరు ఆ తొర్ర దగ్గరికి వెళ్లారు. మహిగ్రద్ద ముందు వెళ్ళింది. అక్కడ చిచ్చుకాకి నోరు తెరిచి నాలుక బయట పెట్టి లాలాజలం కారుస్తూ చాలా భయంకరంగా గురకపెట్టి గాఢ నిద్రలో ఉంది. ఆ గురక శబ్దమే పులి గాండ్రింపులా వినిపించింది. తుని పిచ్చుక నవ్వాలో కోప్పడాలో తెలియక, చిచ్చు లే అని గట్టిగా అరిచింది. చిచ్చుకాకి ఉలికిపడి కల చెదిరిపోయి లేచింది. కంగారులో, శివ శివ, కాపాడండి, నేను తినలేదు. ఆ
లడ్డు నేను తినలేదు, చిన్ను తిన్నాడు, అది నాది. అందరూ పగలబడి మరి నవ్వారు. అడవిలో నవ్వుల పువ్వులు పూసాయి. చిచ్చు, నువ్వు ఏకాంత ధ్యానం చేస్తున్నావు అనుకున్నాం, కానీ నువ్వు కుంభకర్ణుడితో పోటీ పడుతున్నావు కదా. జాగారం అంటే ఇదేనా? గుడిని దడదడలాడించేశావు నీ గురకతో. చిచ్చుకాకి సిగ్గుపడుతూ ఏదో ఒకటి కవర్ చేస్తూ, అది అది కాదు మహి గారు, నేను నిజంగానే ధ్యానం చేస్తున్నాను. శివుడి గురించి కళ, సారీ, దర్శనం చేసుకున్నాను. కళలో కైలాసానికి వెళ్ళాను. అక్కడ మంచు కొండల మీద చలి ఎక్కువగా ఉంటే వణికిపోయాను. ఆ శబ్దం మీకు గురకలా వినిపించింది అంతే, నేను నిద్రపోలేదు. అమ్మో, నువ్వు కలలో కూడా లడ్డు గురించే కలవరిస్తున్నావు. నన్ను ఇరికించావు, ఇక ఇరికించుకు. అయినా నీ గురక సౌండ్కి నేనే భయపడ్డాను. సరేలే చిచ్చు, నిద్రపోతే పోయావు కానీ అబద్ధాలు చెప్పకు. లేచి మొహం కడుక్కుంట్రా, లింగోద్భవ సమయం వచ్చింది, పూజ ముగించాలి. బ్రహ్మ ముహూర్తం. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది. చల్లటి గాలి మనసుని తాకుతోంది. పక్షులన్నీ కలిసి చివరి పూజ చేశాయి. తుని పిచ్చుక, పుజ్జి పిచ్చుక కలిసి ఒక అందమైన భక్తి గీతం పాడారు. బన్ను, చిచ్చు ఆకలితో నిద్రతో ఉన్న ఆ వాతావరణం చూసి వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా మారింది. ఈ రాత్రి మనం చేసిన పూజ జాగారం వల్ల మన ఊరికి మంచి జరుగుతుంది. కష్టాలను తట్టుకునే శక్తిని, ఆరోగ్యాన్ని శివుడిస్తాడు. ముఖ్యంగా బన్ను, చిచ్చు, మీరు మీకు ఇష్టం లేకపోయినా కష్టపడి ఆకలిని, నిద్రను తట్టుకుని ఉన్నందుకు మీకు డబుల్ పుణ్యం వస్తుంది. పుణ్యం మాట దేవుడెరుగో. నాకిప్పుడు డబల్ దోశ, 4 ఇడ్లీలు కావాలి మహి గారు. నా కడుపులో గంటలు మోగుతున్నాయి. తుని పిచ్చుక నవ్వుతూ, సరే పూజ పూర్తయింది. ఇప్పుడు మనం ఉపవాసం విరమించొచ్చు. నేను ఇంటి దగ్గర మీ అందరి కోసం సజ్జ రొట్టెలు, చిలకడ దుంపలు మరియు పెద్ద గిన్నె నిండా పాయసం చేసి పెట్టాను. అందరూ మా ఇంటికి రండి. చిచ్చుకాకి ఎగిరి గంతేస్తూ కళ్ళల్లో ఆనందం నింపుకొని, ఏంటి పాయసమా? తుని, నువ్వు దేవతవి, నువ్వు నా పాలిట అన్నపూర్ణేశ్వరివి. నేను రెడీ. చిన్న పరుగు తీరా, ఫస్ట్ వెళ్ళేవాడితే పాయసం. అందరూ నవ్వుతూ తుని ఇంటికి వెళ్లారు. తుని అందరికీ ప్రేమగా వడ్డించిన ప్రసాదాన్ని కడుపు నిండా తిన్నారు. రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల అలసిపోయినా అందరి మనసులో ఒక తెలియని సంతృప్తి, ఆనందం మిగిలాయి. ఆ రోజు పక్షుల గ్రామంలో శివరాత్రి పర్వదినం గొప్పగా ముగిసింది. శివరాత్రి జాగారం అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం మాత్రమే కాదు, మనసుని, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమని బన్నుకి, చిచ్చుకి అర్థమైంది. కానీ ప్రసాదం కోసం మాత్రం వాళ్ళు ఎప్పుడూ ముందుంటారని అందరికీ తెలిసింది. ఇక ఈ కథలోని నీతి ఏంటంటే, దేవుడిపై భక్తి మనోనిబ్బరాన్ని ఇస్తుంది. సామూహికంగా చేసే పని ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఉపవాసం శరీరానికి, మనసుకి కూడా మంచిదే, కానీ అతిగా తినకూడదు. పక్షుల గ్రామంలో సాయంత్రం వేళ రావి చెట్టు కింద పెద్ద పంచాయతీ జరుగుతోంది. తుని పిచ్చుక, చిచ్చుకాకి, లూసి పావురం, కుహుబాతు ఇంకా మహిగ్రద్ద సమావేశమయ్యారు. పిల్లలు బుజ్జి, చిన్ను, చోటు ఇంకా బన్ను పక్కనే ఆడుకుంటూ ఉన్నారు. తుని పిచ్చుక ఉత్సాహంగా, ఫ్రెండ్స్ అందరూ వినండి, రేపొక ముఖ్యమైన రోజు. మన తెలంగాణలో అతిపెద్ద పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. మనమందరం కలిసి రేపక్కడికి వెళ్లాలనేది నా కోరిక. లూసి పౌరం కంగారుగా రెక్కలు సర్దుకుంటూ, ఓ మై గాడ్, మేడారం జాతర! తుని, నీకేమైనా పిచ్చా? అక్కడ లక్షల మంది జనం ఉంటారు. అంత రద్దీలో మనం వెళ్తే నా ఈ ఈకలు నలిగిపోతాయి. దుమ్ము ధూళి, అమ్మో, నా వల్ల కాదు. మనం టీవీలో లైవ్ లో చూద్దాం చాలు. నిజమే తునే, నాకు కూడా భయంగా ఉంది. జాతర 4 రోజులు ఉంటుంది కదా, మనుషులకి అక్కడ జాగా ఉండదు. ఇక మన పక్షుల పరిస్థితి ఏంటి? మన పిల్లలు చిన్నవాళ్ళు, ఆ రద్దీలో బుజ్జి చిన్న తప్పిపోతాయా? మనం వెళ్ళగలమా? చిచ్చుకాకి నడుం మీద చేతులు పెట్టుకుని, మీ పిరకే మాటలు ఆపండి. లోసేకోహో, మీకు ఎప్పుడు భయమే. జాతర అంటేనే సందడి. అంతమంది భక్తులు వెళ్తున్నప్పుడు మనం వెళ్తే ఏమవుతుందంట? పైగా అక్కడ బెల్లం ప్రసాదం ఫ్రీగా దొరుకుతుంది. అది వదులుకుంటారా? మహిగ్రద్ద గంభీరంగా, ఆగండి, చిచ్చు చెప్పింది నిజమే. అది కేవలం జాతర కాదు, మన సంస్కృతి. వనదేవతలను దర్శించుకోవడం మన అదృష్టం. భయం వద్దు, మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్దాం. రేపొక్కరోజే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. మన పిల్లల్ని ఆ సమ్మక్క తల్లి కాపాడుతుంది. అసలు ఎవరు ఆ సమ్మక్క సారలమ్మ? వాళ్ళు దేవతలా? ఎందుకు అంతమంది వెళ్తున్నారు? మంచి ప్రశ్న అడిగావు బుజ్జి. కూర్చోండి పిల్లలరా, మీకు ఆ వనదేవతల చరిత్ర క్లుప్తంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పిల్లలందరూ మహిగారి చుట్టూ చేరారు. పెద్దలు కూడా శ్రద్ధగా వింటున్నారు. అనగనగా చాలా కాలం క్రితం మేడారం అటవీ ప్రాంతాన్ని గిరిజనులు పాలించేవారు. అప్పుడు కాకతీయ రాజులు ఈ గిరిజనుల మీద పన్నులు కట్టమని ఒత్తిడి చేశారు.
కరువు వల్ల వాళ్ళు పన్ను కట్టలేకపోయారు. అప్పుడు మేడరాజు అనే గిరిజన నాయకుడి కూతురే మన సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మ. వాళ్ళు సామాన్య మహిళలు కాదు, మహాశక్తి స్వరూపిణులు. అంటే వాళ్ళు ఫైటింగ్ చేశారా తాత? అవును చిన్ను, కాకతీయ సైన్యం గిరిజనుల మీద దాడి చేసినప్పుడు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు విరోచితంగా పోరాడారు. తమ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు. చివరికి సమ్మక్క యుద్ధం చేస్తూ అడవిలోకి వెళ్లి మాయమైంది. భక్తులు వెతకగా ఒక పొట్టు మీద కుంకుమ భరిణె రూపంలో కనిపించింది. అప్పటి నుండి గిరిజనులు ఆమెను వనదేవతగా కొలుస్తున్నారు. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి కోసం ప్రాణాలిచ్చిన తల్లులు వాళ్ళు. తుని పిచ్చుక కన్నీళ్లతో, ఎంత గొప్ప త్యాగం! లూసీ, కుహు, విన్నారు కదా? అలాంటి తల్లుల దర్శనానికి మనం భయపడి ఆగిపోతే ఎలా? ధైర్యంగా వెళ్దాం. సరే తుని, మహిగారు చెప్పాక నాకు వెళ్ళాలనిపిస్తుంది. కానీ డ్రెస్ కూడా ఏంటి? పట్టుచీర కట్టుకోవాలా? అక్కడ ఫ్యాషన్ షో లేదు లోసే, మామూలుగా రా. రేపు ఉదయం 5 గంటలకు అందరూ రెడీగా ఉండండి. నేను ఒక పెద్ద ఆటో మాట్లాడతాను. మన సామాన్లు, సరుకులు అన్ని అందులో వేసుకుని వెళ్దాం. ఇక మరుసటి రోజు ఉదయం 5 గంటలు. చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద హడావడి. ఒక పెద్ద ఆటో నిలబడింది. చిచ్చుకాకి ఆటో డ్రైవర్ సీట్లో కూర్చొని హారన్ కొడుతుంది. పీపీపీ అంటూ అందరూ సామాన్లతో వచ్చారు. త్వరగా రండి, టైం లేదు. చిన్న, ఆ కట్టెల మోపు ఆటో పైన వెయ్యి. తుని, బియ్యం బస్తా కింద పెట్టు. మహిగారు, మీరు ముందు సీట్లో కూర్చోండి. కుహుబాతు ఒక మేక పిల్లను, ఒక కోడి పిల్లను తాడుతో పట్టుకుని వచ్చింది. చచ్చా, వీటిని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఇవి మనతో పాటు వస్తున్నాయి కదా. అవును, జాతరలో బోనాలు ఎత్తాలి కదా. ఇవి మన కంపెనీ. ఆ మేక పిల్లను వెనక సీట్లో కూర్చోబెట్టు. కోడి పిల్లను బన్ను చేతిలో పెట్టు. జాగ్రత్త, అది ఎగిరిపోకుండా చూసుకోండి. నన్ను వదిలేయండి అన్నట్టు అరిచింది ఆ మేకపిల్ల. నువ్వు అరవకే మేకపిల్ల, ప్లీజ్. నీకు జాతరలో మంచి గడ్డి కొనిపిస్తాలే. లూసీ పౌరం పెద్ద సూట్ కేసుతో వచ్చింది. ఆ చిచ్చు, నా మేకప్ కిట్టు, ఎక్స్ట్రా ఈకలు, సన్ గ్లాసెస్ అన్నీ ఇందులో ఉన్నాయి. డిక్కీలో వేయనా? వాసనే పిచ్చి, మనం ఒక్క రోజుకే వెళ్తున్నాం. అమెరికా కాదు. ఆ సూట్ కేసు పక్కన పడేసి చేతిలో సంచి పట్టుకొని ఎక్కు. అందరూ కష్టపడి ఆటోలో సర్దుకున్నారు. ఆటో బయలుదేరింది. జై సమ్మక్క, జై సారలమ్మ అని నినాదాలు చేస్తున్నారు. తాత, జాతర ఎంత దూరం? కాస్త దూరమే చోటు. ములుగు జిల్లాలో ఉంటుంది. మనం అడవిలో ప్రయాణించాలి. ప్రకృతిని చూస్తూ వెళ్దాం. అమ్మయ్య, చేరం. ముందు అందరూ జంపన్న వాగులో స్నానాలు చేయాలి. అది పవిత్రమైన నది. మన పాపాలన్నీ పోతాయి. లూసీ పౌరం నీళ్లను చూసి, ఈ నీళ్లు కొంచెం బురదగా ఉన్నాయి కదా తుని. మినరల్ వాటర్ బాటిల్స్ లేవా స్నానానికి? లూసీ, ఆతి చెయ్యకు. భక్తుంటే బురద కూడా గంధంలా ఉంటుంది. దొక. అందరూ జంపన్న వాగులో మునిగి లేచారు. తర్వాత అందరూ జాతర వీధుల్లో నడుస్తున్నారు. అక్కడ రకరకాల దుకాణాలున్నాయి. అమ్మా, ఎన్ని షాపులు! అమ్మా, నాకు బొమ్మలు కావాలి. ముందు దర్శనం బుజ్జి. అయితే మన తుని మొక్కు కోసం బంగారం కొనాలి కదా. ఇదిగో ఆ షాప్ చూడండి. ఒక పెద్ద బెల్లం దుకాణం ముందు పాలపిట్ట కూర్చొని బెల్లం అమ్ముతోంది. పక్కనే పూల దుకాణంలో కోయిల పాటలు పాడుతూ పూలు కడుతోంది. ఇంకొక పక్క గోరింక గాజులమ్ముతోంది. చిచ్చు, పద, ఆ పాలపిట్ట షాప్ లో బెల్లం తీసుకుందాం. ఫ్రెష్ గా ఉన్నట్టుంది. చిచ్చుకాకి దుకాణం దగ్గరికెళ్ళి, ఏమండి, బెల్లం ఎంత? మాకు హోల్సేల్ రేట్కి ఇవ్వాలి. మేము చాలా దూరం నుండి వచ్చాం. పాలపిట్ట నవ్వుతూ బెల్లం తూకం వేసి ఇచ్చింది. మాటలు మాట్లాడలేదు. కేవలం పని మాత్రమే చేసుకుంటోంది. తాత, ఆ పక్కన పూలు అమ్ముతున్న కోయిల ఎంత బాగా పాడుతుందో కదా. మనకు పూలు కూడా కావాలి కదా. అవును చోటు, వెళ్ళి ఆ కాయిల దగ్గర పూలు, పక్కనున్న మైనా షాప్ లో కొబ్బరికాయలు తీసుకోండి. హే, ఆ గాజుల షాప్ చూడండి. ఆ గోరింక దగ్గర ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో. తుని, దర్శనమయ్యాక మనం షాపింగ్ చేద్దాం. ముందు దేవుడి పని, తర్వాతే సొంత పనులు. అందరూ లైన్ లో రండి. చిన్న, మేక పిల్లను, కోడిని జాగ్రత్తగా చూసుకో. గద్దెల దగ్గరికి వెళ్లారు. అక్కడ పసుపు కుంకుమలతో నిండిన గద్దెలను చూడగానే అందరికీ చేతులు జోడించాలనిపించింది. తుని పిచ్చుగా గద్దెల ముందు కన్నీళ్లతో, సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, నా బిడ్డ బుజ్జికి మొన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు నీకు మొక్కుకున్నాను. నా బిడ్డ బరువుకి సమానంగా బంగారం తూకం వేసిస్తానని. ఇప్పుడు నా మొక్కు తీర్చుకుంటున్నాను. ఓహో, తులాభారం అన్నమాట. చిన్నగా ఆ పెద్ద త్రాసు తీసుకురారా. ఒకవైపు బుజ్జిని కూర్చోబెట్టు, మరోవైపు బెల్లం గడ్డలు వెయ్యి. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బుజ్జి త్రాసులో ఒకవైపు కూర్చుంది. చిచ్చుకాకి మరోవైపు బెల్లం వేస్తోంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటితోనే, నీ కూతురు చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా బరువుంది. ఎన్ని బెల్లం గడ్డలు వేసినా తోగట్లేదు. బుజ్జి, నువ్వు పొద్దున్నే రాళ్ళు మింగావా ఏంటి? లేదట్టా, నేను స్ట్రాంగ్ అయ్యానంటే. ఇంకొంచెం వెయ్యి చిచ్చు, సరిపోతుంది. చివరికి తూకం సరిపోయింది.
తుని పిచ్చుక ఆ బెల్లాన్ని అక్కడున్న భక్తులకు పంచింది. అందరూ సమ్మక్క తల్లికి జై అని అరిచారు. తుని, నీ మొక్కు తీరింది. ఆ తల్లి చల్లని చూపు మన ఊరి మీద ఎప్పుడూ ఉంటుంది. పదండి, ఇక వంట చేసుకుందాం. మధ్యాహ్నం 1 గంట. జాతర పక్కనున్న అడవిలో ఒక పెద్ద చెట్టు కింద చిచ్చుకాకి, తుని పిచ్చుక, కుహుబాతు కలిసి తెచ్చిన కట్టెలతో పొయ్యి వెలిగించారు. వంట హడావడి మొదలైంది. అందరూ అలసిపోయారు. ఇప్పుడు గుమగుమలాడే వంట చేసుకుందాం. తుని, నువ్వు పులిహోర కలుపు. కుహో, నువ్వు ఆ కూరగాయలు కట్టు చెయ్యి. నేను పొయ్యి చూసుకుంటాను. అమ్మో, మరి ఈ మేకపిల్ల కోడిపిల్ల ఏం తింటాయి? వాటికి పక్కన గట్టి గింజలు ఉన్నాయిలేరా, వాటిని మనం తినట్లేదు. అవి మనతో పాటు భోజనం చేస్తాయి. ఈ రోజు మనం అందరం వెజిటేరియన్స్. నేనేం చెయ్యాలి చిచ్చు? నువ్వు ఆకు విస్తరలు రెడీ చెయ్యి. కనీసం అదైనా చేయగలవా? అందరూ కలిసి కష్టపడి వంట చేశారు. పులిహోర, దద్దోజనం, బెల్లం పాయసం. చెట్లు నీడలో చల్లటి గాలిలో అందరూ కలిసి కూర్చొని తింటున్నారు. ఓహో, ఏ ఉంది రుచి! అడవిలో అమ్మవార్ల సన్నిధిలో తింటే అమృతంలో ఉంది. తాతా, ఆ షాపులో ఉన్న పక్షులు మనలాగే ఉన్నాయి కదా? అవును చోటు, జాతర అంటేనే అందరూ కలిసే ప్రదేశం. వాళ్ళు కూడా కష్టపడి వ్యాపారం చేసుకుంటున్నారు. అది చూసి మనం కూడా కష్టపడడం నేర్చుకోవాలి. అమ్మా, అక్కడ చూడండి, రంగుల రాట్నం తిరుగుతోంది. మనం ఎక్కుదామా? తిన్న వెంటనే ఎక్కితే కక్కిపోతారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం వెళ్లేటప్పుడు ఎక్కుదాం. సాయంత్రం 5 గంటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. జాతర దీపాలతో వెలిగిపోతుంది. అందరూ సామాన్లన్నీ ఆటోలో సర్దుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనమైంది. లూసీ, కుహు, చూసారా, మీరు అనవసరంగా భయపడ్డారు. నిజమే తుని, ఆ జనంలో ఆ భక్తిలో ఉన్న వైబ్రేషనే వేరు. ఈ ఈకలు కొంచెం నలిగినా పర్లేదులే, మనసు ప్రశాంతంగా ఉంది. పైగా ఆ గోరింక దగ్గర కొన్న గాజులు సూపర్ గా ఉన్నాయి. నాకు కూడా నచ్చింది. వచ్చే ఏడాది కూడా వద్దాం. ఈసారి 4 రోజులు ఉందాం. అబ్బా, 4 రోజులా? అప్పుడు ఆటో కాదు, లారీ కట్టుకుని రావాలి. సరేలే, అందరూ ఎక్కండి. పదండి పదండి, సురక్షితంగా ఇంటికి వెళ్దాం. డ్రైవర్ చిచ్చు, స్టార్ట్ చెయ్యి. డుర్రు డుర్రుమని స్టార్ట్ చేసింది ఆటోని. అందరూ కిటికీలో నుండి గద్దెల వైపు చూసి దండం పెట్టుకున్నారు. వనదేవతలకు జై, సమ్మక్క సారలమ్మలకు జై అంటూ నినాదాలు పలికారు. ఆటో అడవిదారిలో వెన్నెల వెలుగులో పక్షుల గ్రామం వైపు సాగిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, భక్తి, ఐక్యమత్యం ఉంటే ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళొచ్చు. మన సంస్కృతిని, చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత.